హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ ఫ్రాక్ వచ్చేసి నేను స్టిచ్ చేసిందేనండి. దీన్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఫ్రాక్ వచ్చేసి 1 to 2 years బేబీస్కి అయితే ఇది సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, పైన మనకు పార్ట్లో స్ట్రిప్స్ ఇక్కడ చూపిస్తున్నా కదా పైన, అవేనండి ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తుంది. దానికి కొలతలు అయితే తీసుకుంటున్నాను. కింద వచ్చేసి 5 inches అయితే తీసుకుంటున్నాను, పైన వచ్చేసి దాంట్లో సగం అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చూడండి 2.5 అంతే, ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి పైన అనేది కొంచెం చిన్నగా వస్తుంది, కింద అనేది కొంచెం వెడల్పు అనేది వస్తుంది, ఎందుకంటే బాడీకి సరిపోవాలి కాబట్టి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ 5 inches తీసుకున్నాను, పైన అయితే 2.5 అయితే తీసుకున్నానండి. కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 అయితే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో 2 వస్తాయి, బ్యాక్ పార్ట్లో 2 వస్తాయి, కాబట్టి మనము 4 అయితే కట్ చేసుకోవాలి. సేమ్ 4 కూడా ఒకే లెవెల్లోనే ఉండేటట్టు కట్ చేసుకోవాలండి. అవన్నీ ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని కూడా నేను వచ్చేసి ఇక్కడ బార్డర్ని అయితే చూస్ చేసుకుంటున్నాను. బార్డర్ని ఒక 1/2 inch అనేది ఎక్స్ట్రాగా ఉంచుకునేని 4 అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇవనేది ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి దీనికి కటింగ్ అనేది ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా అయితే అన్నీ కూడా 4 కూడా కుట్టేసుకొని తిప్పేసుకోవాలి. ఇదే విధంగానే ఇంకా 3 ఉన్నాయి కదా, అవి 3 కూడా తిప్పేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పైన కింద చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత 4 సేమ్ ఇదే విధంగానే తిప్పేసుకోవాలి. అయిపోయాక ఇది కింద పార్ట్, బాటమ్ పార్ట్కి వచ్చేసి క్లాత్, ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువ ఉంది, సో దానికోసం అయితే నేను ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి శారీలో వచ్చిన క్లాత్, ఇది మదర్ అండ్ డాటర్ కాంబో అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను. మదర్ది లాంగ్ ఫ్రాక్ అండి. తర్వాత క్లాత్ మిగిలి ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి బేబీకి వాళ్ళ పాపకి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేయమన్నారు. సో నేను దీన్ని అయితే ఈ విధంగా కొత్త మోడల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను. ఫ్రిల్స్ కూడా పెట్టడం ఎట్లా పెడుతున్నానంటే, నేను మనం పాదం ఉంటుంది కదా, ఆ పాదం మధ్యలోకి నేను పించుది అనేది పెట్టాను, కానీ మీకు కనిపించలేదు. బాగా కనిపిస్తే అంటే బాగా నిఘాగా చూస్తే కనుక మీకు కూడా కనిపిస్తుంది. తర్వాత నేను ఇంకా ఫ్రిల్స్ నాకు కొన్నే వచ్చినాయి అనిపించింది, దానికోసం అయితే నేను ఇంకా క్లాత్ని చూడండి నేను ఏ విధంగా అంటున్నాను, మీరు కూడా అదే విధంగా అంటే ఫ్రిల్స్ అనేటివి చాలా బాగా వస్తాయండి, చాలా ఎక్కువ వస్తాయి. ఈ టిప్ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మనకి గ్యాదరింగ్ ఫూట్ అనేది ఏం అవసరం లేదు. గ్యాదరింగ్ ఫూట్ అవసరం లేకుండానే మనం అనేది స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు ఫ్రిల్స్ని ఈ విధంగా. సో ఇక్కడ చూడండి ఇది అయిపోయింది కదా, ఈ విధంగా పెట్టుకుంటే మనకి చూడండి ఫ్రిల్స్ ఎన్ని వచ్చినాయి కదా. నేను ఇంకొక క్లాత్ కూడా తీసుకొని అంబ్రెల్లా షేప్లో ఇంకొక క్లాత్ తీసుకున్నాను, దానికి కూడా జిగ్జాగ్ చేసేసి ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను దీని మీదకైతే అటాచ్ చేస్తున్నాను. చూడండి నేను ఇంకొక క్లాత్ని తీసుకున్నాను చెప్పా కదా, అంబ్రెల్లా షేప్లో సేమ్ దీనికి ఇదే లెవెల్లో ఉండేటట్టు ఒక క్లాత్ అయితే తీసుకుని ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. ఈ పైన ఫ్రిల్ పెట్టేటప్పుడు కూడా దాని మధ్యలోకి పించుది పెట్టేసిన తర్వాత క్లాత్ని వెనకల పట్టుకోవడం వల్ల ఫ్రిల్స్ అనేటివి ఇంకా ఎక్కువ అనేటివి వస్తాయి అండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను చూడండి ఇక్కడ లూజ్ అనేది కుట్టు అనేది లూజ్లో పెట్టుకోవాలి. 5లో పెట్టుకున్న తర్వాత పెద్ద కుట్టులో పెట్టుకోవాలి. పెద్ద కుట్టులో పెట్టుకొని ఫ్రిల్స్ ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత మనం మెయిన్ క్లాత్ ఉంది కదండి, దాని మీదకి ఇది కూడా పెట్టుకొని సేమ్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 layers అనేది వస్తుంది, కానీ సెకండ్ లేయర్ వచ్చేసి చిన్నగానే పెడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర క్లాత్ అనేది తక్కువ ఉంది. మోడల్ అయితే కొత్త మోడల్ అండి, ఇది పాత మోడల్ అయితే కాదు. చిన్నపిల్లలకి చాలా లుక్ వస్తుంది. చూడండి దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం అంతా ఇదే విధంగానే అంతా కుట్టేసేసుకోవాలి. చక్కగా కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా వాళ్ళకి షేర్ చేయండి, కొంచెమన్నా యూజ్ అవుతుంది కదా. చూడండి ఫ్రిల్ అంటే లేయర్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను పైన బాడీ పార్ట్లో చూడండి ఈ విధంగా అయితే అటాచ్ చేసేసి
ఈ విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నేను పైన వచ్చేసి ఒక పట్టీలాగా వేసేసాను. పట్టీలాగా వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి. ఒకటి పైన కిందంతా తీసేసి ఈ విధంగా అయితే మధ్యలోకి ఫోల్డ్ చేసి ఉంటాం కదా, దాని మధ్యలోకి ఈ విధంగా అయితే మనం ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. మిడిల్లోకి ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. బాడీ పార్ట్ మొత్తం అంతా మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి వచ్చి ఉంటుంది కదా, దాని పక్కనే ఈ విధంగా అయితే పెట్టుకొని లోపలికి అనుకుంటూ క్లాత్ని ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసుకోవాలి. రఫ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలండి. లేకుంటే మనకి ఒకే కుట్టు వేస్తే ఏమవుతుందంటే చాలా లూజ్ అయిపోయి అంటే ఎప్పటికైనా కూడా విడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అలా లేకుండా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక పార్ట్ అయితే అయిపోయింది. సేమ్ ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడండి, ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొక పార్ట్ను కూడా మనం సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను పట్టీని ఏ విధంగా అతికించాలి అనేది కూడా. అది ఆ క్లిప్ అనేది మిస్ అయింది, దానికోసం అయితే నేను ఇక్కడ మీకు ఇంకొక పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనము అంబ్రెల్లా లేయర్ అటాచ్ చేసాం కదా, అతికించాం కదా, స్టిచ్చింగ్ చేసాం కదా ఆల్రెడీ, దానికే ఇప్పుడు ఇంకొక క్లాత్ అనేది అదే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్కి అయితే వస్తుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మిడిల్లోకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, మిడిల్లోకి మార్కింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ వాటిని మధ్యలో పెట్టుకోవాలి. చూడండి, ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగానే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అయితే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి పెట్టుకుంటూ క్లాత్ని కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి మార్కింగ్ వేసుకున్నాం కదా, దాని పక్కలోనే ఇది మనం పెట్టాం కదండి పైన స్ట్రిప్స్, అవి పెట్టుకుంటే సరిపోతుంది. బార్డర్కి అయితే మనం అటాచ్ చేస్తాం కదా, దీని అంతా కూడా మధ్యలోకి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ రఫ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇంకొక పక్క ఇది ఇంకొకటి కూడా అట్లనే చేయాలండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఒక మంచి డిజైన్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇదే విధంగానే క్లాత్ చూసుకోవాలి వెనకల ముందర పడుతుందా లేదా అనేది. ఒకవేళ పడుకోకుంటే మళ్ళీ కుట్టిప్పాలి కదా, అందుకే ఇప్పుడే చూసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇదే విధంగానే అంతా ఇంకా అయిపోయిందండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయింది కదా, ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసేస్తే ఇంకా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే చాలా ఈజీగా అయితే మనం కుట్టుకోవచ్చు. మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వాళ్ళ పిల్లలకి వాళ్ళే డిజైన్ చేసుకోవచ్చు. అంత ఈజీ అండి ఇది. ఎంతైనా మనం కుట్టుకోవడం అనేది చాలా స్పెషల్. బయటకి ఇవ్వడం కంటే మనం కుట్టుకోవడం మన పిల్లల కంటే చాలా స్పెషలే కదా. ఇది నేను 1/2 అవర్లో అయితే కుట్టేశాను. ఇంకా 1/2 అవర్ కూడా పట్టదు. నాకు బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్ అయితే పట్టింది. ఒక 15 మినిట్స్లో అయితే మనం కుట్టేసుకోవచ్చు అని. చాలా ఈజీ ఫ్రాక్ వచ్చేసి, చాలా ఈజీగా మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అక్కడక్కడ ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే క్లాత్ అక్కడక్కడ కొంచెం ఫ్రిల్స్ పెట్టుకున్నా సరిపోతుందండి. నాకు కొంచెం అయితే ఎక్కువ వచ్చింది ఇటు పక్క, ఇంకొక పక్క అయితే నాకేం ఎక్కువ ఏం రాలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, అందుకోసం అయితే ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టేసి అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. చిన్న పిల్లలకే కాబట్టి ఏం పర్వాలేదు. ఈ పక్క కూడా అంతే, సేమ్ ఇదే విధంగానే ఒక కుట్టు వేసుకుంటే చివరన సరిపోతుందండి. నేను ఇంకా దీనికి కొత్తగా మాడిఫై చేశాను. ఏం చేశానంటే ఎలాస్టిక్ అనేది వేసాను. ఇది ఇప్పుడు ఈ క్లిప్లో అయితే ఈ వీడియోలో అయితే లేదండి. మరి అయితే నేను ఎలాస్టిక్ ఇది ఎంత కుట్టేసిన తర్వాత నాకు మంచిగా ఇంకా లుక్ ఏదో మిస్ అవుతుందని చెప్పేసి నేను ఎలాస్టిక్ అయితే వేసానండి. ఎలాస్టిక్ వేసిన తర్వాత ఇంకా లుక్ అయితే సూపర్ ఉండేది. నేను ఫస్ట్లోనే ఆ వీడియో కూడా మీకైతే యాడ్ చేశాను. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.